సార్ ఫైనల్ క్వశ్చన్ అండి, మీకు సబార్డినేటర్స్కి కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తున్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలనుకున్న వాళ్ళకి మీరేం చెప్పబోతున్నారు? అకార్డింగ్ టు మీ ఇట్స్ ద బెస్ట్ జాబ్ ఇన్ ద వరల్డ్. దీనికంటే ఇంకా మంచి ఉద్యోగం అని ఏం ఉండదు. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఫర్ పీపుల్ who want to serve the society. It's a tremendous opportunity to do so, to contribute something to general governance in the country. This is one of the biggest factors of governance, law and order. Second is, as an organization, police is one of the best organizations you can work with. మీకు ఎంత ఒక కాన్ఫిడెన్స్ మీ కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ చేస్తుంది అది మీరు అనుకోలేరు. అండ్ ఇట్ చేంజెస్ యువర్ టోటల్ అబిలిటీస్. మీరు ఒకళ్ళు జాయిన్ అయిన ముందు, జాయిన్ అయిన తర్వాత ద డిఫరెన్స్ ఆఫ్ అ పోలీస్ ఆఫీసర్ ఈజ్ మ్యాసివ్, బికాస్ దిస్ ఆర్గనైజేషన్ ట్రైన్స్ యూ టు డెలివర్ అట్ ఎనీ కాస్ట్. అది ఒక కెపాసిటీ, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పోలీస్. And the discipline, the pride of basic చాలా వాళ్ళకి ఆ pride of wearing the uniform, that itself is such a big incentive ఈ ఆర్గనైజేషన్ జాయిన్ చేయడం. I don't think anybody who wants to join ఖచ్చితంగా దానికోసం ఎవరికి జెన్యున్ ఇంట్రెస్ట్ ఉంటే 100% దానికి ట్రై చేయాలి. దీనికంటే మంచి ఉద్యోగాలు చాలా తక్కువ ఉన్నాయి. పోలీస్ అవ్వాలనుకుంటే కేవలం అది కలగా కాదు, దాన్ని ఆచరణ పెట్టడానికి కష్టపడాలని అవినాష్ మహంతి గారు చెప్తున్నారు. అంటే వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చూస్తుంటే తండ్రి పులి, కొడుకు బెబ్బులి, తమ్ముడు ఇంకొక పులి. తండ్రి క్రిమినల్స్ పాలిట సింహస్వప్నం అయితే ఇతను అవినాష్ మహంతి గారు కేవలం గుండెలో నిద్రపోయారు. అంటే పోలీసుకి అన్న వ్యక్తికి ఖచ్చితంగా మనం న్యాయం చేయాలి, పబ్లిక్ దృష్టిలో న్యాయం చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంటే ఒకటే అని వాళ్ళు నమ్ముతున్నారు. టోటల్ కుటుంబం అంతా, తాతగారు, తండ్రి, అవినాష్ మహంతి గారు తమ్ముడు, నలుగురు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో. నలుగురు ఐపీఎస్ ఆఫీసర్స్. అంటే వీళ్ళు చెప్పే మాటల్లో వీళ్ళ తండ్రి, వీళ్ళ ఫ్యామిలీ వస్తుంది ఒక చాలా స్పష్టంగా తెలిసేది ఏంటంటే, చట్టానికి ఏముందో చట్టం ముందు అందరూ సమానులే. ఇటు పొలిటీషియన్ అవ్వచ్చు, వాళ్ళు పోలీస్ అవ్వచ్చు, అటు సెలబ్రిటీ అవ్వచ్చు, ఎవరైనా ఒకరే అనేది వీళ్ళ ఫ్యామిలీ అంతా చెప్తుంది. ఇది ఈ వారం అవినాష్ మహంతి గారు ఐపీఎస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఐపీఎస్ ఆఫీసర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Thank you, sir.